నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో వంటగదిలో మృతదేహం కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. మౌలాలీకి చెందిన వెంకటరాములను హత్య చేసిన మల్లేష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అద్దె ఇంట్లో వెంకటరాములు మల్లేష్ కలిసి ఉంటున్నారు. గత ఏడాది డిసెంబర్లో ఇంట్లో మద్యం తాగుతూ ఉండగా వెంకటరాములు మల్లేష్ మధ్య గొడవ జరిగింది. దీంతో వెంకటరాములు తలపై కర్రతో గట్టిగా కొట్టి మల్లేష్ను హత్య చేశాడు. అనంతరం అదే అద్దె ఇంట్లో వంట కింద మృతదేహాన్ని ఉంచి చుట్టూ గోడ కట్టి తాళం వేసి పరారయ్యాడు. హత్య జరిగిన 4 నెలల తర్వాత ఇంటి యజమాని ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే తన భార్య గురించి అసభ్యకరంగా మాట్లాడినందుకే హత్య చేసినట్లు మల్లేష్ ఆ విచారణలో వెల్లడించాడు. జేకే కాలనీలో వాళ్ళకు ఓన్ బిల్డింగ్ ఉంటుంది. అది ఏంటంటే కొంచెం లోయర్ క్లాస్ వాళ్ళకు రెంట్కి ఇచ్చే జనరల్గా లేబర్ వర్క్ తీసుకునే వాళ్ళు ఆ ఏరియాలో ఎక్కువగా ఉంది. బయట నుంచి వచ్చి రెంట్ తీసుకొని లేబర్ పనికి వెళ్ళడం జరుగుతుంది. సో తనకున్న బిల్డింగ్లో మల్లేష్ అనే అతని వ్యక్తికి సుమారు సంవత్సరాల క్రితం ఇల్లు రెంట్కి ఇవ్వడం జరిగింది. రెంట్కి ఇచ్చింది కానీ గత డిసెంబర్ నుంచి కూడా తను రెంట్ వేయట్లేదు. ఫోన్ చేస్తే ఫోన్ కలవట్లేదు. సో అతను డిసెంబర్ నుంచి జనవరి, ఫిబ్రవరి, మార్చ్ వరకు వెయిట్ చేసి ఏప్రిల్లో 15వ తారీఖు ఆ ఇంటికి వెళ్ళి లాక్ బ్రేక్ చేస్తాడు. ఇతను రావట్లేదని చెప్పేసి ఆ లాక్ బ్రేక్ చేసి వేరే వాళ్ళకు కిరాయి ఇద్దామని టూలెట్ బోర్డు పెట్టిన క్రమంలో వేరే ఎవరో రెంట్కి వస్తారు. అక్కడ రెంట్కి వచ్చిన సందర్భంలో దాని ఇల్లు మొత్తం క్లీన్ చేయించడం కొరకు అని చెప్పేసి చేపిస్తుంటే ఒక కిచెన్ ప్లాట్ఫామ్ కింద మనం ఏదైతే కిచెన్లో ఈ గ్యాస్ బండ పెట్టుకునే చిన్న ప్లేస్ ఉంటుందో అది క్లోజ్ చేయబడడం సిమెంట్ కన్స్ట్రక్షన్ తోటి అది క్లోజ్ చేయబడి ఉండడం గమనించిండు. దాంట్లోంచి లైట్గా ఫౌల్ స్మెల్ అనేటటువంటిది రావడం గమనించిండు. సో అతనికి అనుమానం వచ్చేసి చుట్టుపక్కల వాళ్ళతో కలిసి ఏం జరిగిందని చెప్పేసి చూస్తే దాంట్లో డెడ్ బాడీ ఉన్నట్టుగా అనుమానం వచ్చి వెంటనే పోలీసు